హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్. ఈరోజు మనకి ఆగస్టు లాస్ట్ సండే ఉంది. ఈరోజు అలాగే మనకి గెస్ట్లు వచ్చారు ఊరు నుండి. వాళ్ళందరికీ ఈరోజు గోల్కొండ చూపిద్దామని తీసుకొచ్చాను. ఎప్పుడు పనే కాదు, అప్పుడప్పుడు ఎంజాయ్ చేయండి. కార్లో అయినా చూపించు. మొత్తం ఇదంతా కార్ పార్కింగ్. ఓకే, ఇక్కడ చూడు, చుట్టుపక్కల ఇది ఇక్కడ మీకు వాష్రూమ్ కూడా ఉంది. చూడు, అటు చూపించు. అక్కడ అది వచ్చేసి అక్కడ కార్నర్లో అక్కడ వాష్రూమ్ ఉంది. ఇది వచ్చేసి మన కార్ పార్కింగ్లు. ఇక్కడ కార్ పార్కింగ్ ఇక్కడ చేసుకోవచ్చు. అది చూపించు, పైన చూపించు లైట్ది. ఈరోజు మీకు గోల్కొండ ఎలా ఉందో మొత్తం చూపించేస్తాను. ఓకే, గోల్కొండ స్టార్టింగ్ నుంచి మొత్తం చూపిస్తాను. ఓకే, ఇటు నాకు ఒకసారి సార్, నాకు ఇటు చూపిస్తా. పండి ఇవ్వండి, పండి. ఓకే, ఇది మొత్తం గోల్కొండకు వచ్చేసి పార్కింగ్. ఇక్కడ మొత్తం చూడండి, కార్లు పార్కింగ్. చూడండి, ఇక్కడ పెద్ద స్తంభం ఒకటి ఉంటుంది లైటింగ్ది. లైటింగ్ స్తంభం ఉంటుంది. మీకు ఎప్పుడైనా మీరు కార్ మీద వచ్చారా, బైక్ మీద వచ్చినా, ఓకే, ఇది పార్కింగ్. మీకు చూడండి, ఇదంతా పార్కింగ్. మీకు బైక్ మీద వచ్చినా, దీని మీద వచ్చినా ఇదంతా పార్కింగ్. మన కార్ వచ్చి లాస్ట్లో ఉంది. ఇదనమాట. సో బస్సులు కూడా ఇక్కడ ట్రావెల్స్, స్కూల్ బస్సులు కూడా వస్తుంటాయి మీకు. మీకు వచ్చేసి అవుట్ సైడ్ గోల్కొండ ఎక్కడంతో చూపిస్తాను. ఇది మొత్తం గోల్కొండ పోర్ట్ ఇది. సో ఇది అవుట్ సైడ్ నుంచి. ఓకే, మీకు మొత్తం పైకి వెళ్ళి చూపిస్తాను మొత్తం. ఓకే, ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ లోపల టికెట్లు ఉన్నాయి. ఆ టికెట్లు తీసుకోవాలి గోల్కొండ పోర్ట్ దగ్గర. సో ఇట్లా వెళ్తే గోల్కొండ పోర్ట్ అని చూశారు కదా, అక్కడ మీకు బ్లూ కలర్ బోర్డు ఉంది, గోల్కొండ పోర్ట్ అని. సో ఆ పోర్ట్ కాడికి వెళ్ళి మీరు టికెట్ తీసుకోవాలి. సో ఇది మొత్తం వచ్చేసి లోపలికి వచ్చేసి మీరు ఎక్కడ బస్ పార్కింగ్ నుంచి ఇస్తాం కదా. సో అక్కడ నుంచి వచ్చాము మేము. సో ఇదనమాట. సో మనం ఇప్పుడు టికెట్లు తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఓకే, మీకు అది లోపలికి పార్కింగ్ చూపిస్తాను ఎక్కడ వెళ్ళాలి ఏంటనేది గోల్కొండ పోర్ట్లోకి. సో ఇలా లోపలికి వెళ్ళాలి. గోల్కొండ లోపల నుంచి ఇట్లా ఇట్రా సో ఇట్లా వెళ్ళేసి మన ఇది లోపల ఎంట్రన్స్ అనమాట. సో ఇట్లా ఎంట్రన్స్ ఇది వచ్చేసి సో మీకు ఇక్కడ వచ్చేసి బ్యాగ్ చెకింగ్ చేస్తారు సెక్యూరిటీ వాళ్ళు. చూసుకోండి, మీకు పైకి వెళ్ళిన తర్వాత మొత్తం చూపిస్తాను అది కూడా. సో మీకు ఇక్కడికి వెళ్ళేది అక్కడ వచ్చేసి టికెట్లు ఇస్తారు. అక్కడ టికెట్లు కడితే టికెట్లు తీసుకోవాలి ముందు. ఓకే, ఇంకా టికెట్లు చూపిస్తాను. ఆ టికెట్లు తీసుకున్న తర్వాత అక్కడ నుంచి ఇట్లా లోపలికి వెళ్ళాలి. ఓకే, సో ఇది వే అనమాట, స్టార్టింగ్ వే. ప్రచురణ కౌంటర్. సో అక్కడికి వెళ్ళి ముందు అక్కడికి పోయి టికెట్లు తీసుకున్నాం. అక్కడికి వెళ్ళి ఓకే, సో ఇక్కడ టికెట్ కౌంటర్లో టికెట్లు తీసుకున్న తర్వాత మనం మొత్తం తిరిగి అదిగో అక్కడ 2 పిల్లలు కనపడుతుండే దాన్ని దాటి అవతలకి వెళ్ళి ఇంకా పైకి వెళ్ళాలన్నమాట. సో మీకు అది మొత్తం చూపిస్తాను ఈరోజు. సో ఇది ఎంట్రన్స్. మీకు ఇది ఎంట్రన్స్. లోపలికి వెళ్తే ఈ గోడ మూడబడి మీకు ఎంట్రన్స్ ఉంది. అక్కడ వచ్చేసి అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు కదా, ఆ సెక్యూరిటీ వాళ్ళు వచ్చేసి టికెట్లు చెక్ చేసుకుంటారు. సో ఇక్కడ వచ్చి పెద్ద డోర్ ఒకటి ఉంటుంది. అది చాలా పెద్ద డోర్. అది చూపిస్తాను చూడండి ఒకసారి. మీకు ఇంత పెద్ద డోర్ ఉంటుంది, మొత్తం ఐరన్ డోర్ ఉంటుంది. అది వచ్చేసి ఇట్లా లోపల వచ్చేసి ఇది ఎంట్రన్స్. బయట చూపిస్తే
సో మీకు బయట ఇది చూసిన ఆ డోర్కి ఆపోజిట్ లో అనమాట ఇది. ఓకే, తర్వాత వచ్చేసి ఇట్లా లోపలికి ఎంట్రన్స్ అవ్వాలి. లోపలికి ఎంట్రన్స్ అవుతే చూడండి డోర్ వచ్చేసి ఎంత పెద్దగా ఉందో. ఇది వచ్చేసి ఐరన్ది మొత్తం డోరు. చూడండి ఏమాత్రం అంత ఫుల్ డోర్, చాలా పెద్ద డోరు. చూపిస్తా చూడండి మీకు. ఎంత పెద్దగా ఉందన్నమాట డోరు. సో మీకు వచ్చేసి మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ వచ్చేసి మెట్లెక్కేసి వెళ్తే ఇక్కడంతా క్లాప్స్ కడతారు చూడండి. ఇది వచ్చేసి చూడండి ఇక్కడికి వచ్చేసి మీకు ఇక్కడ క్లాప్స్ కడితే ఇక్కడ నుంచి ఇది లోపలికి వెళ్ళాలి. వచ్చేసి మాయన్ రామని చెప్తా. మాయ ఎక్కడ రామని మాయ నువ్వు నాకు వీడేది చెప్తా. వీడేది మాయడ్రా మాయడ్రా. ఇగో ఇక్కడ ఎగ్జాక్ట్లీ దీని కింద నుంచొని ఇక్కడ నుంచొని కొడితే అక్కడ కోటలో కనబడేదంట. మీకు కోట చూపుతాను. పైన వీడు సౌండ్ ఎట్లా ఎట్లా సౌండ్ ఇక్కడ నుంచొని దీని కింద నుంచో కొడు కొడు పండగ నుంచుంటే ఆడ కనబడేదంట. కొన్ని కొట్టు కొట్టు చూడు కొట్టుపో దానికంత కరెక్ట్. ఆ బండ మీద నుంచో అది ఇప్పుడు సెంటర్లో పడుతుందా? అది దడదలు ఆడుతుంది అక్కడ. అక్కడ ఇక్కడ నుంచి కొడితే ఆ శివర కోటం చూడు, అది అక్కడ శివర అక్కడ రాజు కనపడేదంట. ఇక్కడ నుంచి కొడితే సిగ్నల్ అయ్యే ఒకప్పుడు మరి ఏమి ఉండేది కాదు కదా. ఇక్కడ క్లాప్స్ కొడితే అక్కడ కనపడేది. అప్పుడు రాజు బయటకు వచ్చి ఇక్కడ క్లాప్స్ కొట్టంగానే వచ్చి రాజు వచ్చి ఏమైందని చెప్పంటే శత్రువులు మన మీద వస్తున్నారు అనుకుంటే అప్పుడు అక్కడ ఎలక్ట్ చేసేసాడు అనమాట. అక్కడ నుంచి మొత్తం నేను చుట్టూ కొండలో చుట్టూ తిప్పించేసాడు. కానీ పొడవుగారండి సో ఇది మనకు వచ్చేసి స్టార్టింగ్ ఎంట్రన్స్ ఉంది. ఎంట్రన్స్ లోనే వచ్చేసి మీకు ఇది పెద్ద బిల్డింగ్ ఒకటి కనపడుతుంది. ఇదేంటంటే మొత్తం వాతావరణం అయితే కూల్ గా ఉంది ఈరోజు. సో ఫస్ట్ రండి. వాతావరణం వచ్చేసి ఈరోజు ఫుల్ కూల్ గా ఉంది. మీకైతే గోల్కొండ మొత్తం ఇది. సో అక్కడ చూడండి మనం ఏం చేయాలంటే అదిగో ఆ చివరికి వెళ్ళాలన్నమాట ఇప్పుడు. ఓకే, ఇది వచ్చేసి చూడండి మొత్తం ఇది గార్డెన్ మొత్తం పార్కింగ్. ఓకే, సో మీకు ఇదంతా పార్కింగ్ మొత్తం ఇది. ఓకే, మొత్తం అదంతా ఆ చివరికి ఎక్కేసిన తర్వాత మీకు మొత్తం చూపిస్తాను ఇప్పుడు. సో ఎంట్రన్స్ లో భాగంగా మీరు ఇట్లా రావాలి. ఇటు నుంచి వెళ్ళాలి. ఇటు నుంచి వెళ్తే వచ్చేసి మీకు చూడండి మొత్తం మేఘాలు అయితే కమ్ముకొస్తున్నాయి. వర్షం వస్తే లేదో తెలియదు, వచ్చేలాగే ఉంది పక్క. ఇక్కడ త్రాగునీరు అని చెప్పి రాసింది. ఈ పక్క కట్టి వెళ్ళాలి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి మసీదు, గోల్కొండ మసీదు. ఓకే, అట్లాగే ఇలా తిరిగి ఇలా చూస్తే మీకు రాత్రిపూట వచ్చేసి ఇక్కడ ఒక షో కూడా వేస్తారు. మీకు రాత్రిపూట చూస్తే రాత్రిపూట ఇక్కడ వచ్చేసి ఒక షో వేస్తారు. మీకు ఇక్కడ నుంచి కెమెరాలు ఇక్కడ నుంచి వస్తాయి, ఇటు నుంచి కెమెరాలు వస్తాయి. అక్కడ పెద్ద పెద్ద ఒక బాక్సులు లాగా ఉన్నాయి కదా, అక్కడ బాక్సులు లాగా అక్కడ మొత్తం పబ్లిక్ ని అక్కడ కింద మొత్తం గ్రౌండ్ లో పబ్లిక్ ని కూర్చోబెడతారు. సో చైర్లు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి. అక్కడ నుంచి మనకి షూటింగ్ అనేది వచ్చేసి ఇక్కడ తిరిగి వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇటు నుంచి వచ్చేసి ఈ కొండ మీద మనకి పడతాయి అనమాట. స్క్రీన్ వచ్చేసి ఇక్కడ పడుతుంది ఇట్లా. సో మళ్ళీ మనం ఇటు నుంచి లోపలికి వెళ్ళి అటు తిరిగి లోపల నుంచి ఇలా తిరిగి వచ్చేసి ఇక్కడ మనుషులు కనపడుతున్నారు కదా, ఇక్కడ మనుషులు కనపడుతున్న కాడకి మనం అక్కడికి ఎక్కాలి. అక్కడ నుంచి ఆ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇదంతా ఇది మొత్తం అవతలకి వెళ్ళాలి మొత్తం. సో ఇది వచ్చేసి మసీదు. ఓకే, మీకు అది లోపల కూడా చూపిస్తాను, రండి. ఫాస్ట్ రమ్మని చెప్పు వాళ్ళని, ఎందుకంటే మనకు టైం సరిపోదు, వర్షం వచ్చేలాగా ఉంది.
సో ఇవన్నీ ఇట్లా కొండలు అనమాట. ఇంకా అది మొత్తం ఆ టైంలో కట్టిన గోడలు, మరి సిమెంట్తో కట్టారా లేకపోతే ఏం కట్టారని మనం చెప్పలేము. ఇప్పుడు అక్కడ మొత్తం వైట్ సున్నలాగా ఉంది, వైట్ అది. సో మీకు గోడ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం సిమెంట్తో కడుతున్నాం కదా. సో ఇది చూడండి, ఇదంతా సున్నలాగా ఇదంతా వైట్గా ఉంది. మరి దీన్ని ఎలా తయారు చేశారో మనకైతే తెలియదు. సో ఈ మధ్యలో వచ్చేసి రాయికి మధ్యలో ఈ వైట్ది ఉందన్నమాట. చాలా స్ట్రాంగ్గా ఉంది. మన సిమెంట్ అన్న ఇదే పద్ధతి కదా, ఇన్ని సంవత్సరాల నుంచి ఇది ఉండటం అనేది చాలా గ్రేట్. ఓకే, సో మీకు ఇది వచ్చేసి గోల్కొండకి ఎలా వెళ్ళాలనేది మ్యాప్ ఇచ్చాడు ఇక్కడ. గైడ్ మ్యాప్ ఆఫ్ ఇన్నర్ యాక్షన్స్ గోల్డెన్ పోర్ట్. సో మన ఈ పోర్ట్ మ్యాప్ ఇచ్చాడు ఇక్కడ స్టార్టింగ్లో. తర్వాత కూలి కుతుబ్ షా రాజు అవసరాలకు అనుగుణంగా వివిధ కాలాల్లో నిర్మించిన రాజభవనాలు ఈ ప్రధాన రాజభవన సముదాయంతో భాగంగా ఉన్నాయి. వాటిలో జనాలు, మసీదు, ప్రేక్షక ప్రాంగణం, సుందర జలధారలు మరియు తాటాకులు ఉన్నాయి. ఇవి కుతుబ్ షాహీ శిల్పకి చక్కని ప్రతినిధులు. సున్నితమైన తీగల పూల రూపాలను పెంకులతో అమర్చిన బసాల్ట్, రాతి పొరలు మొదలైన వాటి ద్వారా ప్రదర్శించబడుతున్నాయి. సో ఇదనమాట బోర్డు. సో వచ్చేసి ధూమపానం నిషిద్ధం ఇక్కడ. పొగ తాగటం ఇలాంటివి చేయకూడదు వచ్చేసి. సో ఇదనమాట, లోపల నుంచి ఇట్లా వెళ్ళాలి. ఇంకా చీకటిగా ఉంది, చాలా చీకటిగా ఉంది. అక్కడ చూడండి ఎట్లా ఖరాబ్ అయిపోయింది మొత్తం లోపలికి. ఈ గోడలన్నీ చూడండి ఎట్లా ఉన్నాయి. సో ఈ లోపల చూస్తే చూడండి అంతా గుహల్లాగా మొత్తం ఆనాడు సైనికులు ఉండేవాళ్ళు అనుకుంటా ఇవన్నీ. సో ఇది వచ్చేసి చీకటిగా ఉంది ఇక్కడ. గబ్బిలాలు అవన్నీ ఉంటాయి లోపల వచ్చేసి. ఈ గబ్బిలాలు అన్ని చీకటి ఉంది కదా, ఈ చీకటి ఉండటం వల్ల గబ్బిలాలు అన్ని ఇక్కడ లోపల ఉండి స్మెల్ వచ్చేస్తుంది. సో ఇదనమాట. మీకు పైకి వెళ్ళినట్లు చాలా టైం పట్టింది, మీకు మొత్తం వీడియో చూపించలేకపోవచ్చు. సో గబ్బిలాలు ఇక్కడ చాలా, ఈ చీకట్లో గబ్బిలాలు ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇక్కడ కొంత స్మెల్ వస్తుంది. సో ఇదనమాట, ఇట్లా కిందకి వెళ్ళేసి అక్కడ నుంచి లోపల నుంచి అటు వెళ్ళాలి. ఓకే, మీకు ఇది కూడా చూపిస్తాను చూడండి. సో ఇది చూసారా, అంత చీకటిగా ఉంది. సో ఇదంతా మీరు ఒకవేళ తెలియక వచ్చినా కూడా, చాలామంది ఎవరైనా వచ్చినా కూడా వీడికి మీకు గైడ్ కావాలంటే గైడ్ కూడా ఉంటారు. గైడ్ కూడా తీసుకోవచ్చు మీరు. సో ఇక్కడ మెట్లు ఉన్నాయి చూడండి, కిందకి దిగేసి సో ఎలుతురులోకి వచ్చేసాం చీకట్లో నుంచి. సో ఇది ఒకటి అనమాట. అంటే రాజులు ఆ టైంలో ఏదైనా ప్రదర్శనశాలలు అట్లాంటివి ఏమైనా ఉండొచ్చు ఇక్కడ. సో వాటర్ది కూడా ఉంది ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ పూల్. సో మనం వచ్చేసి ఆ చివరికి వెళ్ళాలి. ఓకే, సో ఇదనమాట, ఇట్లా వచ్చాం మనం లోపలికి. ఇటు నుంచి ఆ చివరికి వెళ్దాం మనం, ఆ పైకి. ఇదనమాట, ఇది ఒక ప్రదర్శనశాలలాగా ఉంది మొత్తం. కాకపోతే పాడుపడిపోయింది, ఇదంతా శిథిలం అయిపోయింది. ఈ శిథిలాలు అయితే మిగిలినాయి. సో ఇంకా కొంతమంది వర్కర్స్ అనేది అక్కడ కొంచెం ఏదో గడ్డి పీకుతున్నట్టున్నారు. సో ఇవన్నీ శిథిలాలు అనమాట, ఇవన్నీ శిథిలాలు. మొత్తం ఆ రాజు కాలంలో ఎలా ఉండేవి మనకు తెలియదు. కాకపోతే మొత్తం ఓపెన్గానే ఉంది. ఇప్పుడైతే ఓపెన్గానే ఉంది అంతా. చూసారా, ఇదంతా ఓపెనే ఉంది, ఖరాబ్ అయిపోయింది మొత్తం. ఓపెన్గానే ఉంది ఇదంతా. ఓకే, సో ఇక్కడ రాసిన చూద్దాం. ఎక్స్ప్లోర్ ద రిచ్ హెరిటేజింగ్ ఆఫ్ ద అవర్ కంట్రీ అనరబుల్. సో ఇది సెక్యూరిటీస్ కూడా ఇట్లా ఉందన్నమాట ఇది మొత్తం. సో మీకు ఆ పైకి వెళ్ళి చూపిస్తాను. అయింది. సో ఇదనమాట, ఇట్లా ఇదంతా గోడ ఉంది, ఇదంతా ఇట్లా వే. చూసారు, ఇదంతా అంత గడ్డి మలిచింది, వర్షాకాలం కదా మొత్తం. సౌండ్ మొత్తం ఎలా ఉందో ఇదంతా.
సో ఇది దారి అందరికి వెళ్ళాలి. మొత్తం శిథిల వ్యవస్థకు వచ్చేసింది. ఏంటి కొన్ని 100 సంవత్సరాల నుంచి ఉన్నాయి కదా ఇవన్నీ. అందుకని ఆల్మోస్ట్ వాతావరణం మాత్రం మంచి బాగుంది, మంచి కూల్గా ఉంది. సో ఇక్కడికి వచ్చేసి మనం ఇంకా నెక్స్ట్ మనం అక్కడికి ఆల్మోస్ట్ సగం తక్కువ వచ్చేసాం, ఇంకా ఎక్కువ రాలేదు. అక్కడ నుంచి మనం ఆ పైకి వెళ్ళాలి. సో ఇంకా మన కింద నుంచి చూసినప్పుడు ఇది సిచ్యువేషన్, ఆ కింద నుంచి చూసినప్పుడు. సో ఇది అనమాట, ఇది గోడలు ఇవి మొత్తం రాళ్ళు. వర్షాలకి కొన్ని 100 సంవత్సరాల నుంచి వర్షాలు పడడం సంవత్సరాల నుంచి చూస్తూనే ఉంటాం కాబట్టి చూడండి కొంత కొట్టుకుపోయింది, మట్టి పడిపోయింది. ఇది వచ్చేసి వాటర్. మరి ఆ రోజుల్లో ఏంటో ఈ పూల కుండీలు ఏమో తెలియదు. సో ఇది అనమాట. సో ఏమన్నమాట, మనం అక్కడ మెట్లు కూడా ఉన్నాయి. అక్కడ నుంచి ఆ మెట్ల కాడ నుంచి కూడా మనం ఇట్లా పైకి వెళ్ళొచ్చు. సో అదైతే మ్యాక్సిమం అటు ఎవరు వెళ్ళలేదు. ఇప్పుడు బండ్లు అన్నీ ఉన్నాయి కాబట్టి మనం అందరూ ఎల్లికల నుంచి వెళ్ళాలి. సో ఇవన్నీ ఒకనాడు మరి పూల మొక్కలా లేకపోతే ఏంటో తెలియదు, రాణుల కోసం కట్టించిన ఇది ఉండొచ్చు, మనకు కరెక్ట్గా తెలీదు. సో ఇదనమాట మొత్తం. ఓకే, మొత్తం కదా ఇంకా ఉంది, మనకు చాలా పైకి ఎక్కాల్సింది. సో ఈరోజు శనివారం 24వ తారీఖు, వాతావరణం కూల్గా ఉంది. ఓకే, వచ్చేసి సన్నాట్లకి వెళ్తూ ఉంటారు జనాలు. వచ్చేసి ఈ గోడలు ఇవి పైకి ఎక్కుదాం. ఓకే, ఇలా పైకి ఎక్కాలి మనం. ఇక్కడ చూసారా, తోటలు వెళ్ళడానికి కోసం అని చెప్పేసి పెరంగులు వెళ్ళి పెట్టారు. సో శత్రువులు ఎవరు వస్తారా లేకపోతే ఇక్కడ ప్రాక్టీస్ చేసే వాళ్ళో తెలియదు. ఇవన్నీ పెరంగుల టైప్ ఉన్నాయి చూడండి, పెరంగులు. ఇది ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క సెక్యూరిటీ ఇట్లా నుంచుని అనుకుంటా. ఆ రోజు బట్టలు ఒక్కొక్కరు నుంచుని ఉండొచ్చు. ఇది షూటింగ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళేమో తెలియదు. మొత్తం పెరంగులని ఇలా ఉన్నాయి అనమాట. ఓకే, ఇది మీకు ఇటు నుంచి చూపిస్తా చూడండి. 1 2 3 4 ఉన్నాయి. ఇక్కడ 4 పెరంగులు ఉన్నాయి చూడండి. అంటే 4 పెరంగులు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఇట్లా వచ్చేసి మెట్లు ఉన్నాయి పైకి. ఇలా వెళ్ళి అలా పైకి పోవాలి అనమాట. పైకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ ఎడమ పక్కన తిరగాలి. ఓకే, ఇట్లా పైకి వెళ్ళాలి మొత్తం. సో ఇది కొంచెం పైకి ఎక్కిన తర్వాత చూడండి ఎట్లాగా సిటీ వ్యూ చూపిస్తాను. సిటీ వ్యూ వచ్చి ఎలా ఉంది మీకు చూసారా? మొత్తం సిటీ వ్యూ. ఓకే, ఇలా మళ్ళీ పైకి వెళ్ళాలి. సో ఇది మొత్తం కింద సగం పైకి ఎక్కిన తర్వాత చూసారా ఇక్కడ మసీద్ అని చెప్పాను కింద ఉండగా. మనందాక అటు నుంచి ఇలా వచ్చాము, ఈ దారిలో ఇలా వచ్చేసి ఇట్లా ఇలా ఇక్కడ ఉండగానే మళ్ళీ వీడియో తీసి ఈ పైకి చూపించాను. సో ఇదనమాట అది. సో మీకు సిటీ వచ్చి బిర్లా టెంపుల్ అనేది ఇటు కనపడట్లేదు. ఓకే, మీకు పైకి వెళ్ళిన తర్వాత ఇంకా చార్మినార్ కూడా కనపడుతుంది, మీకు చూపిస్తాను మేబీ. సో ఇలా పైకి ఎక్కాలి దీని నుంచి. ఇంకా చాలా పెద్దగా ఉన్న మెట్లు చూపిస్తాను.
ఇలా ఇలా పైకి ఎక్కాలి. అప్పుడే వాళ్ళదంటే అట్లాగే ఎక్కడే ఇది ఇలా పైకి ఎక్కాలి. ఇదనమాట. చాలా మంది కొంతమంది అయితే ఎక్కేసి మరి దిగేస్తున్నారు. సో ఇదే సిటీ వ్యూ. సో మళ్ళీ చిల్ల పైకి ఎక్కాలి. ఇటు చూసారా, ఈ సందులో చూస్తే ఇవి అక్కడ పైన కనపడుతుంది. అక్కడికి ఎక్కాలి మళ్ళీ పైకి. చూడండి, ఇది వర్షాకాలం కదా, మొత్తం చెట్లు, పిచ్చి చెట్లు అన్నీ చాలా ఉన్నాయి. చాలా వస్తుంది. సో ఇదన్నమాట మొత్తం గ్రీనరీ సీన్. ఓకే, సో నేనైతే చాలాసార్లు ఎక్కాను గోల్కొండ. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కంపల్సరీగా వస్తూనే ఉంటాను. ఎవరైనా అడుగుతారు కదా, ఊరు నుంచి వచ్చినప్పుడు తీసుకెళ్ళమని చూపిమని అడిగినప్పుడు ఖచ్చితంగా తీసుకొస్తూనే ఉంటాను. సో నేను చాలాసార్లు పైకి ఎక్కాను, దిగుతూనే ఉన్నాను. ఇదనమాట. అలాగే నేను బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు కూడా వచ్చాను, చూశాను. ఇదేదో జైలు లాగా ఉంది ఇక్కడ చూడండి. సో అది ఏంటనేది మనం చెప్పలేము, అదేంటనేది. ఏదో జైలు ఖైదీలను కనుక తీసుకొచ్చి దీంట్లో పెడతారనుకుంటా, అలా ఉంది ఇది. ఇసర మొత్తం అయితే మొత్తం ఏదో పైపులు వైర్లు అన్నీ ఇటు నుంచి పంపించారు వాటర్ కోసం అంటే. తర్వాత ఇదేదో అక్కడ వెళ్ళనీకోకుండా రెస్ట్రిక్షన్స్ చేశారు. ఏదో పొలలో కట్టెలు అడ్డం పెట్టి పైకి పనిట్లేదు అంటే, పక్క బండలు ఉన్నాయి పడిపోతాయి అనే ఉద్దేశంతో అటు పంపి వాటి వెళ్ళనీయట్లేదు అనుకుంటా ఆ బండలకు వెళ్ళి. సో అక్కడికి వెళ్ళటానికి లేదనమాట మనకి. మనమైతే ఈ మెట్లు కొండనే పైకి వెళ్ళాలి. ఇప్పుడు మనమైతే అప్పుడు ఆ 2 పిల్లలు కనపడుతుంది అటు నుంచి వెళ్ళి అక్కడ లాస్ట్ వరకు వెళ్ళాలి. అది లాస్ట్కి అక్కడికి వరకు వెళ్తేనే మనకి మొత్తం వెళ్ళిపోయినట్టు. ఆ స్టార్టింగ్ నుంచి అక్కడ వరకు వెళ్తే మనం బాటమ్ నుంచి పైకి ఎక్కినట్టు. కాబట్టి మనకి ఎక్కడి నుంచి ఎక్కడమే. సో ఈ మెట్ల దాన్ని బట్టి వెళ్ళటమే. ఇక్కడ వచ్చేసి దర్బార్ హాల్కి వెళ్ళే మార్గం. ఇంకా దర్బార్ అంటే పైన అక్కడ ఉంది కదా, దానికోసం వెళ్ళే మార్గం ఇదంతా. సో ఈ మెట్ల మీద అంటే వెళ్ళటమే. ఎన్ని సంవత్సరాలు అయ్యి ఉంటుందో వీటిని కట్టి ఊహించండి. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ తాగడానికి ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ వచ్చేసి ఈ బోనాలు, ఇక్కడ దేవుడు ఉన్నట్టున్నాడు. ఇక్కడ దేవుడు ఉన్నాడు. దేవుడు మరి ఏ దేవుడు అని తెలియదు. ఇక్కడ బోనం ఎత్తినప్పుడు ఫస్ట్ బోనం ఎక్కడే ఎత్తుతారు అనుకోండి, గోల్కొండలో. నేను ఉంటున్నాను కానీ పెద్దగా నాకు అంతగా ఈ విషయాలే నేను పట్టించుకోను. సో అందుకే నాకు పెద్దగా తెలియదు, తప్పుగా అనుకోవద్దు. ఫస్ట్ బోనం ఇక్కడే గోల్కొండలో ఎత్తుతారు అనుకుంటా, నాకు ఐడియా లేదు. ఇక్కడ వచ్చేసి ఏదో దేవుడు ఉన్నాడు మొత్తానికి లోపల. ఇది కొంచెం డెవలప్ చేసినట్టున్నారు ఒకప్పుడు కంటే. ఒకప్పుడు ఒక రాయిలాగే పెద్దగా ఉండేవి తప్ప పెద్దగా ఉండే కాదు. ఇప్పుడు మొత్తం బాగానే డెవలప్ చేస్తారు. సో ఈ లోపలికి వెళ్ళిపోతే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ లోపలికి వెళ్ళిపోతే లాస్ట్లో స్నాక్స్ అవి కూడా పెట్టారు కొన్ని. ఏవో ఇక్కడ దాకా ఎక్కిన వాళ్ళకి వాటర్ బాటిళ్ళు, డ్రింక్స్ అంటే ఫ్రీ ఏం కాదు, డబ్బులకే వాళ్ళు అమ్మడానికే పెట్టారు. సో ఇది లాస్ట్కి దీని పైకి ఎక్కితే ఆ చివరికి ఎక్కితే మనం ఎక్కేసినట్టు ఇంకా లాస్ట్. ఓకే, ఈ మొత్తం ఇది ఎలా కట్టారు ఏంటి అనేది మనం అసలు ఊహించలేము. ఈ కొండలపైన ఎట్లా కట్టారు అనేది ఆ రోజుల్లో. చూడండి, చాలామంది ఇక్కడికి వచ్చేసి కొంత రిలాక్స్ అవుతారు. ఇది ప్లేసు, మరి ఇది ఆ ప్లేసు అప్పుడు ఆ రోజుల్లో ఎందుకు కట్టారో మరి ఏంటో మరి ఇదేమన్నా తెలీదు. చూడండి ఎంత మనం పైకి ఎక్కాము. పైకి వచ్చేసిన తర్వాత చూసే చూడండి అక్కడ హైట్ చాలా హైట్లోకి వచ్చాం. అక్కడ నుంచి మనం ఆ మూల నుంచి ఇట్లా తిరిగి వచ్చి ఈ కింద నుంచి ఇలా తిరిగి మెట్లు ఉన్నాయి కదా, ఈ మెట్ల పై నుంచి ఇట్లా పైకి వచ్చాము. అదనమాట.
ఇక్కడ చూడండి వచ్చిన బండలు మాత్రం ఎప్పుడు అట్లాగే ఉంటున్నాయి. అవి ఎప్పటికీ అట్లాగే ఉంటాయి. మనం ఉండకపోవచ్చు కానీ ఆ బండలు అయితే మాత్రం ఎప్పటికీ ఉంటాయి. ఈ కోటలు కూడా ఎప్పటికీ ఉంటాయి. చూడండి ఇక్కడ నుంచి చూస్తే ఈ సిటీ వ్యూ చూడండి, చాలా పెద్ద సిటీ అయిపోయింది ఇదంతా. అప్పటికే ఇంకా చెట్లు బాగా కనబడుతున్నాయి. అంటే అది మిలిటరీ ఏరియా ఏమో కొంత తెలియదు. మిలిటరీ పోలీస్ అకాడమీలు అట్లా అయి ఉండొచ్చు. అందుకని అట్లకి గ్రౌండ్స్ చెట్లు బాగా పెంచారు వాళ్ళు. చూడండి ఇది మొత్తం సిటీ వ్యూ ఇలా ఉందన్నమాట. పైకి ఎక్కితే ఇది పైకి మొత్తం ఇది పైన అనమాట. పైన ప్లేస్ ఇక ఇది టాప్ ప్లేస్. ఆ పైకి అయితే ఎక్కనేరు, ఇంకా లాస్ట్కి ఎక్కనీయట్లేదు. సో ఇదే లాస్ట్. ఇక్కడికి వస్తే ఒక్కోసారి సిగ్నల్స్ కూడా ఏమి ఉండవు. కింద ఉన్న వాళ్ళకి ఫోన్లు చేసుకోవడానికి కాంటాక్ట్ చేయడానికి ఒక్కోసారి సిగ్నల్స్ కూడా ఉండట్లేదు. అది ఇక్కడ ఈ చివరికి వెళ్తే ఏదో తాళ్ళు కట్టారు. యాంటీనా డిష్ టైప్లో ఏవో యాంటీనాలు ఉన్నాయి. మరి దీనికి సెల్ టవర్ సిగ్నల్స్ కూడా ఏమో తెలీదు. ఇది చూడండి ఇక్కడ చూస్తే అక్కడ కింద నుంచి మనం వచ్చాము. చాలా కింద నుంచి చాలా హైట్ కనపడుతుంది కొద్ది అక్కడ నుంచి మనం వచ్చాము. అక్కడ ప్రోగ్రామ్ కూడా చేస్తారు నైట్ అని చెప్పాను మీకు. సో అదనమాట. మనం అక్కడ బాటి నుంచి అవుట్ సైడ్ నుంచి బయట లోపలికి వస్తే ఇక్కడ నుంచి లోపలికి ఇలా తిరిగి అక్కడ నుంచి అవుట్ సైడ్ ఇట్లా లోపల నుంచి ఇక్కడ మెట్ల ద్వారా కూడా ఇలా మనం బయటకు వస్తాము, పైకి ఎక్కుతాము. సో ఇదనమాట. అయితే పెద్ద బిల్డింగ్లు అయితే ఉన్నాయి అక్కడ. అవి ఏంటి అని మనకు తెలియదు. చార్మినార్ ఎక్కడ కనపడతామని చూస్తున్నాను కానీ చార్మినార్ ఎక్కడ కనపడలేదు నాకు. సో ఇప్పుడు అన్ని సిటీలు అయిపోయినాయి కాబట్టి ఒకప్పుడు నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడైతే నాకు చార్మినార్ కనపడేవి బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు. అంటే బ్యాచిలర్స్ కంటే 97, 96, 2000 ఆ టైంలో వస్తే నాకు ఆ చార్మినార్ కూడా కనపడేది ఇక్కడ నుంచి చూసినప్పుడు. సో ఇప్పుడైతే చార్మినార్ ఏం కనపడలేదు. ఇది మొత్తం కిందకి పైకి ఎక్కితే కళ్ళు తిరుగుతున్నాయి. ఇదనమాట. మీకు ఇటు చూపిస్తాను ఇక్కడ నుంచి. సో ఇది మొత్తం లోపల ఇది ఇప్పుడు అప్పట్లోనే ఇంత పెద్ద పిల్లర్స్ చేశారు. చాలా పిల్లర్స్ చేశారు. చాలా గాలి అయితే గట్టిగా వస్తుంది. పడిపోతామని భయం వేస్తుంది. సైడ్కి పోతే ఆ సైడ్కి నిలబడినప్పుడు భయం వేస్తుంది ఒక్కోసారి. సో అందుకని చెప్పేసి నేను తిరుగుదాం. ఇది ఆల్మోస్ట్ నేను ఇప్పటికీ చాలాసార్లు వచ్చి ఉంటాను. ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు నేను అలా వస్తూనే ఉంటాం. అప్పుడప్పుడు మా పిల్లల్ని తీసుకుని కూడా వస్తాను. చేసే వరకు వచ్చి ఇక్కడ చూద్దాము. ఇటుపక్క వ్యూ ఎలా ఉందో చూద్దాం. ఇటంతా కొండాపూరు, హైటెక్ సిటీ అటు సైడ్ అనుకుంటుంది. ఇటు చూస్తే మొత్తం పచ్చ గ్రీనరీ అయితే బాగా ఉంది కానీ గాలి మాత్రం గట్టిగా వీసేస్తుంది. సైడ్ పడిపోతాం అనిపిస్తుంది. ఫోన్ కూడా పడిపోద్దామని భయం వేస్తుంది. ఎంత గాలి వస్తుంది ఇక్కడ పైకి. ఇటైతే మొత్తం చాలా కొండలో ఇంకా పిల్లలు ఆడుకునే క్రికెట్ గ్రౌండ్ కూడా కనబడుతుంది అక్కడ. తర్వాత హైటెక్ సిటీ అట్లాంటిది అయితే ఏమీ కనిపించట్లేదు. కొండాపూర్, మాదాపూర్, మరికొండ ఇటు సైడ్ అట్లా ఏమో ఉండొచ్చు. నాకైతే పెద్దగా తెలియదు. ఇక్కడ సిటీ ఎక్కువ నేను తిరగలేదు కానీ ఇదనమాట. సో చూడండి చాలా గ్రీనరీగా ఉంది. ఫుల్ గాలి వస్తుంది ఈరోజు. ఎందుకంటే ఈరోజు అసలు ఎండ అనేది చూడలేము మనం. వర్షం పడద్ది అన్నట్టుంది. ఆ శివర వరకు ఉన్నాడు ధర్మారావు ఉన్నాడు చూడండి అక్కడ. మా కజిన్ బ్రదర్ ఉన్నాడు ధర్మారావు. సో లాస్ట్లో సో కలిసేసి ఇంక ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం. ఇంకా వచ్చి మాతో పాటు వచ్చిన వాళ్ళు కిందే ఉన్నారు. సో నేను ధర్మారావు నేను కలిసి వెళ్ళిపోతాం. ఇంకా అది అక్కడ ఒక పిల్లర్ ఉంది. మన కింద ఉన్న చూపించినప్పుడు చూడండి మీకు మనకు ఆ పిల్లర్ కనపడింది. ఆ పిల్లరు ఈ పిల్లరు మనకు కనపడింది. సో ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కింద చిన్న సన్నటి దారి ఉంది. ఒక మనిషి ఎక్కే దారే ఉంది మాత్రం. ఇటు ఎక్కడానికి దారి ఉంటుంది. కొంచెం జాగ్రత్త చూసుకొని ఎక్కండి. ముసలి వాళ్ళు అయితే చాలా కష్టం ఎక్కడం. సో ఇదనమాట. నేనేం చెప్తున్నానంటే ఎప్పుడైనా మీరు ఎప్పుడు వర్కే కాదు అప్పుడప్పుడు ఇలా ఎంజాయ్ కూడా చేయండి. సిటీలో మీ దగ్గరలో ఎప్పుడైనా ఉన్నా కానీ లేకపోతే మీ దగ్గరలో ఏదైనా ప్లేస్లో ఉన్నా కానీ మీ ఫ్యామిలీతో కంపల్సరీగా ఎంజాయ్ చేస్తుండండి. అలా వెళ్ళొస్తుండే కొంచెం రిలాక్స్ ఉంటారు. మీకు కూడా కొంచెం బాగుంటుంది. మైండ్ పీస్ఫుల్ అవుతుంది. అది మాకంటే ఎవరొకరు మేము ఆ వర్క్ ఉన్నా లేకపోయినా సరే మాకు ఎట్లా ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, వస్తే మేము కంపల్సరీగా ఇక వాళ్ళ కోసం ఈ టైం కేటాయించాలి. కాబట్టి మేము పర్టికులర్గా ఇది టైం పెట్టుకునే అవసరం ఉండదు. మాకు ఎవరొకరు ఇట్లా వస్తారు కాబట్టి వాళ్ళని ఎవరొకరు తీసుకురావాలి. సో ఈ ప్లేసు ఇంకో ప్లేస్ అలా తిరుగుతూ నేను చూపించాల్సి వస్తుంటుంది.
కనుక మేము ఆల్మోస్ట్ చూసిన ప్లేస్లే వాళ్ళు చూస్తానన్న ప్లేస్లకి తీసుకెళ్ళి చూపిస్తుంటాను. సో అట్లా మాకు కొంత రిలీఫ్, అంటే ఒక విధంగా రిలీఫ్ దొరికినట్టే అదనమాట. ఇది ఆల్రెడీ ఇంకా వర్షం పడే సూచనలు కనపడుతున్నాయి. మబ్బులు బాగా కమ్ముకొస్తున్నాయి. మరి వర్షం పడుతుందో తెలియదు. ఇక్కడ నుంచి మనం వేరే ప్లేస్ కంటే వెళ్దామని చెప్పి అంటున్నారు మళ్ళీ మనోళ్ళు. సో వచ్చేసినాం, కిందకి దిగేసినాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో పాతకాలపు బావి అయితే ఉన్నట్టుంది. పెద్ద అన్నీ ఇది మొత్తం అయితే నిర్మించిందే, ఇది కట్టింది దీంట్లో అంత మునుపు ఒకళ్ళు ఏమైనా బావి ఉండేదేమో తెలీదు ఇక్కడ. సో అక్కడ నుంచి అయితే మనం కిందకి వచ్చేసాము. చూడండి, ఇది ఒక మినార్ ఏదో కనపడుతుంది ఇక్కడ. అక్కడ నుంచి అలాగే మనం కిందకి వెళ్తే మనకి రామదాసు బందీఖానా కనపడుతుంది. ఆ రామదాసు బందీఖానా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ నుంచి ఇది మొత్తం అది కూడా కట్టిందల్లా కనపడుతుంది, రాయలు మొత్తం. సో ఇక్కడ నుంచి అయితే మనం కిందకి వెళ్ళిపోవాలి. ఇటు నుంచి కింద నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతే, ఇక్కడ నుంచి కొంచెం ముందుకు కిందకి వెళ్ళిపోతే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి రామదాస్ బందీఖానా ఉంది. మీకు ఆ రామదాస్ బందీఖానా చూపిస్తాను రండి. ఓకే, ఈ మెట్ల నుంచి కిందకి ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఈరోజు అంతా ఇలా గడిచిపోయింది. ఈరోజు మొత్తం అక్కడ నుంచి మళ్ళీ ట్యాంక్ బండ్ వెళ్దాం అంటున్నారు మన వాళ్ళు. సో అక్కడ ట్యాంక్ బండ్ కూడా తీసుకెళ్తాయి. ఇది చూడండి, ఇక్కడ బందీఖానా ఉంది. ఇక్కడ రామదాస్ బందీఖానా. ఒకప్పుడు రామదాస్ని ఇక్కడ జైల్లో బంధించారని చెప్తుంటారు. మనకు తెలియదు ఆ విషయాలు. చూడండి, ఇక్కడ పైనుంచి చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి. ఇక్కడ ఆ చిన్న చిన్న హోల్స్లో నుంచి దాంట్లో పెట్టిన వాళ్ళకి భోజనం అందించేవాళ్ళని చెప్తుంటారు. ఏదైనా చెప్పాలన్నా లేదంటే భోజనం అందించాలన్నా ఆ హోల్స్ నుంచి చెప్తారు అని అంటారు. మనకైతే కరెక్ట్ తెలియదు. ఆ పక్క నుంచి ఇటు సైడ్ నుంచి తిరిగి వెళ్ళొచ్చు. మనం కూడా లోపలికి వెళ్ళి చూపిస్తాం. చూడండి, ఈ పెద్ద పెద్ద ఫోకస్లు ఎట్లున్నాయి. సో ఇక్కడ నుంచి మనం ఇటైతే వెళ్తే లోపలికి ఆ బందీఖానాలోకి చిన్న ద్వారం అయితే ఉంది. ఆ ద్వారంలోంచి మనం బయట లోపలికి వెళ్దాం. చూడండి, అక్కడ బోర్డు కూడా కనపడుతుంది. ఆ బోర్డు కూడా ఏంటిదనేది చూపిస్తాం మీకు. రామదాస్ బందీఖానా బోర్డు 1672-1787 పాలనా కాలంలో బందీఖానాగా మార్చడం జరిగింది. ఓకే, 1672-1787 ఆ కాలంలో రామదాస్ బందీఖానాగా దీన్ని మార్చారంట. అయితే ఇది లోపలికి వెళ్ళి మనం చూద్దాం అసలు లోపల ఏముందనేది. లోపలికి వెళ్తే బాగా చీకటిగా ఉంది. ఇటు పక్క చూస్తే 1, 2 మొత్తం 2, 3 దాకా ఉన్నట్టు ఉన్నాయి. మనకు పైన హోల్స్ కనపడినాయి కదా. ఇట్లాంటి బందీఖానాలో పెట్టేసి ఉంచితే సాధారణంగా అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళకైతే మనకు గుండాలతో చచ్చిపోతాం, అంత చీకటిగా ఉన్నాయి అయితే. మరి ఆ రోజుల్లో ఎలా ఉండేవాళ్ళు ఏమో తెలియదు. ఓకే, ఇంకా చూపిస్తాం. ఇక్కడ దీని లోపలే చిన్న టెంపుల్ కూడా ఉంది, ఆంజనేయ స్వామిది. ఇక చూడండి, ఇట్లా లోపల పైకి వెళ్తే ఇటు సైడు అక్కడ మెట్లు కూడా ఇచ్చాడు. ఆ మెట్ల సైడ్ పైకి వెళ్ళి చూద్దాము. ఇక్కడికి వెళ్ళి చూస్తే వచ్చేసి ఆంజనేయ స్వామిది టెంపుల్ కూడా ఉంది. అంటే ఆంజనేయ స్వామి బొమ్మ ఉంది. ఇది మరి ఈ మధ్యకాలంలో ఏమైనా పెట్టారో తెలియదు, కానీ ఇప్పుడైతే ఉంది. మరి ఆ రోజుల్లో ఉందో మనకు లేదు, తెలీదు. సో మీకైతే దగ్గరకు చూపిస్తాను. చూడండి, నేను పైకి వచ్చాను. ఓకే, పైకి వచ్చేసి చూస్తే ఈ దీపం అనేది ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. నేను ఎప్పుడు చూసినా కానీ వెలుగుతున్నాయి ఇవి. మరి అది అనుకుంటా ఇదైతే లోపల చూడండి, మొత్తం ఏదో పెయింట్ వేసినట్టు ఫ్రెష్గా కనపడుతున్నాయి. అది ఏం రాశారో తెలియట్లేదు. గంధం ఏమైనా రాశారేమో తెలీదు. ఓకే, గంధం రాశారు అనుకుంటున్నాను నేనైతే, మరి నాకు కరెక్ట్గా తెలియట్లేదు. సో ఇదనమాట, ఇక్కడ దీపం అయితే ఎప్పుడు వెలుగుతుందని చెప్పాను కదా. ఇక్కడ ఇంకో ఫోటో కూడా ఉంది. సో ఆంజనేయ స్వామి అనుకుంటున్నాను ఇక్కడ ఉంది. హే రామయ్య రాసినారు. ఓకే, సో ఇదనమాట అది. ఇంకెక్కడి నుంచి నెక్స్ట్ మనకి కిందకి వెళ్ళిపోదాము. కిందకి వెళ్ళిపోయి ఇంకా మనం వేరే చోటకి బయటికి వెళ్ళేది ఉంది కాబట్టి మళ్ళీ అక్కడ కూడా వెళ్దాము. ఇదనమాట ఈ వీడియో. చివరి వరకు చూశారని చెప్పి అనుకుంటున్నాను. చివరి వరకు చూసుంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందరికీ నెక్స్ట్ ఇంకెప్పుడన్నా నేను ఎప్పుడు చెప్పేదే, ఎప్పుడు వర్కే కాదు, మనం ఎంజాయ్ కూడా చేయాలని చెప్తుంటా ఫ్యామిలీతో. అలాగే అవకాశం వచ్చినప్పుడు, సెలవు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎప్పుడైనా నేను ఈ హైదరాబాద్లో ఏమన్నా మంచి ప్లేసెస్ ఉంటే నేను వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకు వాటిని తీసి మధ్యలో ఎప్పుడైనా పెట్టి
పెడుతూ ఉంటాను మీకోసం. చూడండి, ఇక్కడ చూడండి ఎంత పెద్ద రాయి ఉందో. ఆ రోజుల్లో ఎంత పెద్ద రాయిని ఎట్లా లేపారు ఏంటనేది మనం చెప్పలేము. విడుతు చూడండి ఎంత పెద్దగా ఉందో, విడుతు పెద్దగా ఉంది, లెంత్ కూడా పెద్దగా ఉంది. ఈ రోజుల్లో అయితే దాన్ని మొత్తం 10 మంది కానీ 10 మంది లేపితే కానీ లెగదు, 10, 15 మంది 20 మంది లేపితే కానీ లెగదు, అంత ఉందన్నమాట పెద్ద రాయి. సో ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా వర్షం పడే సూచనలు ఉన్నాయి కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇదంతా సిటీ వ్యూ. వేరే వీడియోలో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాము. తీసిన వీడియోలో చెప్తాను. ఇంకా హైదరాబాద్లో ఎక్కడెక్కడ ప్లేసెస్ ఉన్నాయో అవి మీకు మన సబ్స్క్రైబర్స్కి, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్కి చూపించడానికి ట్రై చేస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇది లాస్ట్కి ఇక్కడికి వెళ్ళిపోతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.